హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మనము లాస్ట్ 2 days బ్యాక్ 3 days బ్యాక్ అనుకుంటాను ఫ్రెండ్స్, మార్కెట్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫ్రైడే కూడా మెన్షన్ చేయడం జరిగింది థంబ్నెయిల్లో కూడా. శుక్రవారం మార్కెట్ జాగ్రత్త అని క్రిస్టల్ క్లియర్గా చెప్పాం. మార్కెట్లో డిసెంబరు జనవరి స్టార్టింగ్ శాంత ర్యాలీ జరుగుతుంది మార్కెట్లో. దాని కారణంగా అప్పు వచ్చిందని చెప్పాం మనం. ప్లస్ జనవరి స్టార్టింగ్ లో మార్కెట్ ర్యాలీ చేసినప్పుడు 2026లో ఫారిన్ ఇన్వెస్టర్స్ మన దగ్గరికి వస్తారు, బయింగ్ జరుగుతుంది. అలాగే ఇండియా అమెరికా ఈ టారిఫ్ల గురించి ఒప్పందం జరుగుతాయి. మన రూపీ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి ఈ ఎక్స్పెక్టేషన్స్ తో న్యూ ఇయర్ స్టార్టింగ్ లో మార్కెట్ పెరిగింది. మార్కెట్ పెరిగిన విషయం పెరిగినప్పుడు నేను ఇలా పెరిగింది, ఈ కారణాల వల్ల పెరిగింది. కానీ డేటా మనకి ఏం చెప్తుందని చెప్పి ఆ రోజు ఆ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. మార్కెట్ పెరిగిందని చెప్పి మీరందరూ అనుకుంటున్నారు ఇంకా పెరుగుతుందని, కానీ డేటా దీనికి విరుద్ధంగా కనిపిస్తోంది. మీరు కావాలంటే బ్యాక్ వెళ్ళి వీడియోలో చెక్ చేసుకోవచ్చు. మార్కెట్ పెరిగిన రోజు కూడా చెప్పాను నేను, ప్రాఫిట్స్ ఉంటే ప్రాఫిట్ ఖచ్చితంగా బుక్ చేసుకోండి. మార్కెట్ పెరిగిన దానికి డేటాకి సంబంధం లేకుండా స్టార్టింగ్ లో మార్కెట్ శాంత ర్యాలీ ప్రకారం మార్కెట్ పెరిగింది, అంతే తప్ప డేటాకి మార్కెట్ సంబంధం లేదు ఆ రోజు. అందుకే నేను క్లారిటీగా చెప్పాను, మార్కెట్ పడడానికి ఆస్కారం ఉంది. డేటా మార్కెట్కి వ్యతిరేకంగా వచ్చింది, మార్కెట్ పడుతుందని చెప్పాం. సేమ్ అలాగే ఈరోజు జరుగుతూ ఉంది మార్కెట్లో. చూడండి ఎంతగా ఫాలో అయ్యాయో. లాస్ట్ 5 days గా ఈ వీక్ మొత్తం అంతా ఫాలో ఉంది మార్కెట్. దారుణంగా ఉంది మార్కెట్ పరిస్థితి. ఈరోజు మార్కెట్ ఎంత బ్లీడ్ అయిందంటే, నిన్న అంత హెవీ బ్లీడ్ అయ్యి ఈరోజు కొంచెం కూడా రికవరీ కూడా ఛాన్స్ లేకోకుండా ఈ రోజు కూడా భారీగా బ్లీడ్ అయింది మార్కెట్. చూడండి లాస్ట్ వీక్ మనకి యుఎస్ లో అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్స్ వచ్చినప్పుడే ఆ రోజు మార్కెట్ మనకు పెరిగింది. కానీ ఆ రోజు వచ్చిన డేటాకి మార్కెట్ సంబంధం లేకుండా ఉంది. ఆ రోజు చెప్పాను ప్రాఫిట్ బుక్ చేసుకోండి అని. ఓవరాల్ గా చూసుకుంటే ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ పడడానికి ప్రధానమైన కారణాలు ముఖ్యంగా 3 కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి, రష్యా ఉక్రెయిన్ మీద ICBM మిసైల్ ని ఉపయోగించింది ఫ్రెండ్స్. ఈరోజు చూడండి, రష్యా అధ్యక్ష భవనం మీదకి ఉక్రెయిన్ దాడి చేస్తోందని చెప్పి న్యూస్ రావడం మనం రోజు మాట్లాడాం. దీని కారణంగా ఒప్పందాలు 90% సక్సెస్ఫుల్ గా ఉన్నాయి, ఇంకా 10% మాత్రమే అన్సర్టిటీ ఉందని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది. ప్రెస్ మీట్ కి ట్రంప్ చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా మార్కెట్ ర్యాలీ చేశాయి. ఈ రోజు రష్యా అధ్యక్షుని భవనం మీదకి దాడి చేయడం కారణంగా ICBM ని రష్యా ఉపయోగించింది. చాలా దారుణంగా ఉంటుంది ఈ మిసైల్స్. ఉక్రెయిన్ పొద్దు అలజడి సృష్టించింది అనమాట ఆ మిసైల్. ఓవరాల్ గా చూసుకుంటే అక్కడ మిసైల్ వేస్తే మన మార్కెట్ మీద పడింది. ఇది మార్కెట్ పరిస్థితి. అదొక కారణం. ఇక రెండవది, నిన్న వీడియోలో చెప్పాం మనం, ఇండియా మీద అమెరికా టారిఫ్ 500% వేయడానికి అక్కడ చట్టం అంగీకరించడానికి ట్రంప్ సైన్ చేసి ఉన్నాడు. అది నెక్స్ట్ వీక్ రాబోతుందని చెప్పి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అమెరికా ఏమనుకుంటుందంటే, వెనిజులా నుంచి నిన్న చెప్పాను కదా 50 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తి అయ్యి అమెరికాకు వస్తాయని, ఆ ఆయిల్ ని మన ఇండియాకి అమ్మాలనుకుంటాం ఫ్రెండ్స్. చూడండి ఎగ్జాక్ట్లీగా ఈరోజు అదే న్యూస్ బయటకు వచ్చింది. ఇండియాకి ఆయిల్ అమ్మాలనుకుంటున్నారు వాళ్ళు. చూడు ఎంత డిఫరెంట్గా ఉంటుందో. గ్లోబల్ మార్కెట్ అనేది అలా ఉంటుంది.
అదే విషయం ఈరోజు బయటకు వచ్చింది. వెనిజులాలో తయారయ్యే ఆయిల్ మన ఇండియాకి అమెరికా అమ్మబోతోంది. రాబోయే రోజుల్లో ఇదే జరుగుతుంది. అదొకటి. అలాగే Q3 ఆదాయాలు సీజన్ రాబోతోంది. ఈ కంపెనీస్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి, వాళ్ళు అనుకున్న అంచనాలు తగ్గట్టుగా మార్కెట్లో బిజినెస్ లాభాలు గడించిందా లేదా అనే విషయాలు బయటికి రాబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అలాగే మన ఇండియా యుఎస్ టారిఫ్ డీల్స్ ఏ విషయము బయటకు రాకపోవడం అదొక కారణమైంది. మన రూపీ వీక్ అవుతూనే ఉంది. ఈరోజు 90.16 మన రూపీ ఫాల్ అయింది. ఫారిన్ ఇన్వెస్టర్స్ మన ఇండియాలో సెల్ ఆఫ్ చేస్తూనే ఉన్నారు. అదొక కారణం. ఈరోజు యుఎస్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా రాబోతోంది. 12వ తారీఖు సిపిఐ. ఈ కారణాల వల్ల ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగి ఉంటుంది మార్కెట్లో. ఇట్లా ఓవరాల్ గా గ్లోబల్ గా కూడా టెన్షన్స్ పెరిగాయి. మొత్తం మార్కెట్లో అన్సర్టిటీ ఏర్పడింది. చూడండి, మార్కెట్కి ఏ విషయం క్లారిటీ లేకపోవడం వల్ల మార్కెట్లు పడడానికి ఆస్కారం ఉంది. మనకి డేటా కూడా మార్కెట్కి అనుకూలంగా లేదు ఫ్రెండ్స్. ఏదంగానే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ చాలా జాగ్రత్త. మనం చెప్తూనే ఉన్నాం ప్రతిసారి, మార్కెట్ ఫాల్ అయితే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ లో భారీగా ఫాల్ ఉంటుందని చెప్పేసి నిన్న కూడా చెప్పాం. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ ఒకవేళ మీరు మార్కెట్ లోనే ఉండాలి అనుకుంటే మాత్రం నిఫ్టీ 50లో టాప్ 5 కంపెనీస్ లోనే ఉండండి. అక్కడ కూడా ఫాల్ వస్తుందని కూడా నిన్న చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మీరు జాగ్రత్తగా మార్కెట్ అబ్జర్వ్ చేయాలి. ఇదే నేను డేటా చూపించుకుంటా, మొత్తం మీకు క్లియర్ గా చెప్తాను ఫ్రెండ్స్. చూడండి కావాలంటే. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ 50 193 పాయింట్స్ డౌన్, సెన్సెక్స్ 604 పాయింట్స్ డౌన్, నిఫ్టీ బ్యాంక్ 434 పాయింట్స్ డౌన్, నిఫ్టీ ఐటీ ఈరోజు పాజిటివ్ లో క్లోజ్ అయింది. ఇది ఒక గుడ్ సైన్. ఎందుకు నిఫ్టీ 50 నిఫ్టీ ఐటీ ఎందుకు పాజిటివ్ లో క్లోజ్ అయిందంటే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మన రూపీ వీక్ అవుతూ ఉంటే ఐటీ కంపెనీస్ కి మంచి లాభాలు ఉంటాయి. వీటి కారణంగానే ఈరోజు నిఫ్టీ ఐటీ కూడా పాజిటివ్ లోనే క్లోజ్ అయింది. స్మాల్ క్యాప్ చూడండి 882 పాయింట్స్ డౌన్. చాలా దారుణంగా ఉంటుంది మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ లో. చూడండి, మీరు అన్నిటికంటే పెద్ద కంపెనీలు పడడం కంటే చూడండి నిఫ్టీ 50 జస్ట్ 0.75% పడింది, కానీ స్మాల్ క్యాప్ 1.74% ఫాల్ వచ్చింది ఫ్రెండ్స్. చాలా అందుకే చెప్తున్నాను, ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. లేదంటే నిఫ్టీ 50లో ఉండండి, లేదంటే రిస్క్ లో ఉంటారు మీరందరూ. అదే నిఫ్టీ ఐటీకి మాత్రం మన డాలర్ తో పోల్చుకుంటే మన రూపీ వీక్ అవుతుంది కాబట్టి వాటి కారణంగా నిఫ్టీ ఐటీలో మార్కెట్ ఏం పెరగలేదు, స్టేబుల్ గానే ఉందనుకోవచ్చు. ఆల్మోస్ట్ 0.28% అప్ వచ్చింది. నిఫ్టీ ఐటీలో కంపెనీస్ కూడా మంచిగానే ఈరోజు ఫాల్ కాకుండా పాజిటివ్ లో క్లోజ్ అయినాయి ఫ్రెండ్స్. అదే మనము డాలర్ ఇండెక్స్ చూద్దాం. చూడండి 99.05 97.77 వచ్చి ఇప్పుడు ఈరోజు 99.06. ఎందుకు మనం చెప్తూనే ఉన్నాము, డాలర్ ఇండెక్స్ పెరుగుతూ ఉంటే మార్కెట్లు ఫాల్ అవుతూ ఉంటాయి. మీరు ఇవి అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. 98, 99 ఇప్పుడు వచ్చిన ఫాల్ అదే డాలర్ ఇండెక్స్ కనుక 100 దాటి కనుక వస్తే ఇంతకు రెట్టింపుతో ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. 99 కాడే ఇలా ఉంటే 99 నుంచి 100 కనుక దాటిందంటే డాలర్ ఇండెక్స్ చాలా దారుణంగా ఉండబోతోంది అని చెప్పేసి మనకి మార్కెట్ ఫాల్ అవ్వగానే మనకి డాలర్ ఇండెక్స్ ఒక సిగ్నల్ చూపిస్తుంది ఫ్రెండ్స్. డాలర్ ఇండెక్స్ రైజ్ అవుతుందంటే మార్కెట్ ఫాల్ అవ్వడానికే
ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి ఇదే చూడండి, డాలర్ ఇండెక్స్ లో మనకి క్లియర్ గా చెప్తూనే ఉన్నాము. 99, 100 డాలర్ ఇండెక్స్ పెరిగే కొద్దీ ఖచ్చితంగా మార్కెట్లో ఇంకా రక్తపాతమే భారీగా ఉండడానికి ఆస్కారం ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మన రూపీ కూడా ఈరోజు 90.16 క్లోజ్ అయింది కదా. మార్కెట్ ఎక్స్పెక్ట్ ఏం చేస్తున్నారంటే 2026 ఎండింగ్ లోపల మన రూపీ 94, 94, 95కి చేరుకోవడానికి ఆస్కారం ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. చూడండి మన రూపీ ఎంత ఫాల్ అవ్వడానికి ఆస్కారం ఉందో. 94, 95 కనుక మన రూపీ ఫాల్ అయితే ఫారిన్ ఇన్వెస్టర్లు మన ఇండస్ట్రీలో, మన స్టాక్ మార్కెట్లో సెల్ ఆఫ్ చేస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, 2026లో మన రూపీ 94, 95 పడిందంటే ఫారిన్ ఇన్వెస్టర్లు అమ్ముతూనే ఉంటారు. మీరు మన రూపీ ఫాలో అవుతుందా లేదా అని కూడా అబ్జర్వ్ చేయాలి. అదే మన అమెరికా, ఇండియాకి మంచిగా ట్రేడ్ డీల్లో అగ్రిమెంట్లు అయితే మాత్రం 88, 89కి ఉండడానికి మన రూపీ వాల్యూ ఉండడానికి ఆస్కారం ఉంది. అదే జరిగితే 88, 89 దగ్గర కనుక మన రూపీ 2026 ఎండింగ్ కనుక ఉంటే మన మార్కెట్లు స్టేబుల్ గా ఉంటాయి. ఫారిన్ ఇన్వెస్టర్లు బయింగ్ చేస్తారు. ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి మన రూపీ ఫాల్ అయినా కూడా ఇన్ఫ్లేషన్ కూడా రైజ్ అవుతుంది. దీని కారణంగా మార్కెట్లో వడ్డీ రేట్లు తగ్గవు. ఇన్ఫ్లేషన్ రైజ్ అవుతుందంటే మనకి ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లు తగ్గించడానికి ఛాన్సెస్ చాలా తక్కువ అవుతాయి. అదే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు యుఎస్ మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి నాస్డాక్ కూడా 100 పాయింట్స్ డౌన్ అయింది. S&P 500, డో జోన్స్ ఫ్లాట్ గానే ముగిసినాయి. అది ఫ్రెండ్స్. మన ఎన్విడియా 185, యాపిల్ 259, మైక్రోసాఫ్ట్ 478 ఓవరాల్ గా అలా ఉన్నాయి. చూడండి క్రూడ్ ఆయిల్ చూడండి ఫ్రెండ్స్, 62.23 క్రూడ్ ఆయిల్ పెరుగుతోంది. ఇది కూడా మార్కెట్ పడడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ ఇది 58.02, ఇది మన బ్యారెల్ $62.23 చేరుకుందంటే మార్కెట్లో పడడానికి ఆస్కారం కనిపిస్తుంది. ఇంకొకటి మార్కెట్ పడడానికి ప్రధానమైన కారణం, ఈ విషయాల్లో మీకు ఎవరు ఎక్కడ చెప్పకపోవచ్చు కానీ యుఎస్ 10 years బాండ్ చూడండి 4.19 ఫ్రెండ్స్. అసలు యుఎస్ లో మీరు నమ్మరు, ఇన్ఫ్లేషన్ 2021లో 9 దగ్గర ఉంది ఫ్రెండ్స్. 2021 డిసెంబర్లో యుఎస్ లో ఇన్ఫ్లేషన్ 9. ఈ రోజు యుఎస్ లో ఇన్ఫ్లేషన్ 2.6 ఫ్రెండ్స్. అదే వడ్డీ రేట్లు 5.5 హై 2023లో. లాస్ట్ 2 years గా క్యూటీ తెచ్చారు వాళ్ళు మార్కెట్ లో. 2022 నుంచి క్యూటీలో నడిచింది మార్కెట్ లో. వాళ్ళు మార్కెట్ లో లిక్విడిటీని తీసేయడానికి క్యూటీని ప్రవేశపెట్టారు 2022లో. ఇప్పుడు క్యూటీ ఎండ్ అయింది. December 1, 2025కి క్యూటీ ఎండ్ అయింది కదా, క్యూవీ స్టార్ట్ అయింది. కానీ 10 years బాండ్స్ మాత్రం పెరుగుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్. 5.5 ఇంట్రెస్ట్ రేట్స్ కంటే 5.5 ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నప్పుడు యుఎస్ 10 years బాండ్స్ 3.7 అలా ఉండేది. ఈ పొద్దు వడ్డీ రేట్ ఎంత అమెరికాలో? 3.5 to 3.75 ఫ్రెండ్స్. అలాంటప్పుడు యుఎస్ బాండ్స్ పడాలా లేదా? గ్లోబల్ అన్సర్టనిటీ, ఈ టారిఫ్ టెన్షన్ల కారణంగా డాలర్ కంటే
స్టాక్ మార్కెట్ కంటే యుఎస్ 10 years బాండ్స్ అనేది హై రిటర్న్స్ లో ఉన్నాయి. యుఎస్ ఇన్ఫ్లేషన్ 2.6 అయితే బాండ్ వాల్యూ 4.19 ఆల్మోస్ట్ 4.2. చూడండి, మీరే చూడండి. డబుల్ రిటర్న్ యుఎస్ బాండ్స్ లో దొరుకుతుంది. వాళ్ళ ఇన్ఫ్లేషన్ తగ్గట్టుగా హైయెస్ట్ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అందుకే మన మార్కెట్ కూడా ఫాల్ అవడానికి హై ఛాన్స్ ఉంటుంది. యుఎస్ 10 years బాండ్ ఫాల్ అయితేనే మన మార్కెట్ కావచ్చు, యుఎస్ మార్కెట్ కావచ్చు, క్రిప్టో మార్కెట్ కావచ్చు రిటర్న్స్ ఇస్తాయి. 10 years బాండ్స్ పడకోకుండా మార్కెట్ లో ర్యాలీ అనేది జరగదు. అదే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. అలాగే నిన్న వీక్లీ జాబ్లెస్ క్లైమ్స్ వచ్చాయి ఫ్రెండ్స్, అది కూడా చూపించి మాట్లాడతాను. చూడండి, 2,10,000 లాస్ట్ వారం ఎక్స్పెక్ట్ చేస్తే మనం 1,99,000 ఆల్మోస్ట్ 2 లక్షల జాబ్స్ అనుకున్నాం కదా. ఈసారి కూడా 2,10,000 మాత్రమే జాబులు పోతాయని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ పోయినది వచ్చేసి 2,08,000 ఆల్మోస్ట్ అక్కడే ఉన్నాయి అనుకోండి. వాళ్ళు అనుకున్న దానికంటే 2,000 జాబ్స్ ఇంకా తక్కువలోనే ఉండడం మార్కెట్ జరిగింది. అలాగే ఈరోజు మనం ఎన్నో రోజులుగా చెప్పుకుంటూ వస్తున్న యుఎస్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా ఈరోజు రాబోతోంది. 7 గంటలకు వస్తుంది ఫ్రెండ్స్. అది 4.5 మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. చూడొచ్చు, ఇక్కడ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది యుఎస్ లో 4.5 అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్స్ ఉన్నాయి. జాబులు 64,000 జాబ్స్ యాడ్ అవుతాయని చెప్పేసి మార్కెట్ లో బిల్డ్ అయి ఉంది. ఇది గనక 64,000 కాకుండా 1,00,000 అట్లా వచ్చిందంటే మార్కెట్ ఫాల్ అవడానికి ఛాన్స్ కనిపిస్తుంది. 4.5 కంటే ఇంకా కింది కనుక ఫాల్ అయితే అన్ఎంప్లాయ్మెంట్ మనం చెప్పుకున్నట్టుగా జూన్ లోనే రేట్ కట్ రావడానికి హై ఛాన్స్ కనిపిస్తోంది. దీనికి అన్నిటికీ ప్రధానమైన కారణం మార్కెట్ ఎప్పుడైతే యుఎస్ జిడిపి 3.3 కాకుండా 4.3 వచ్చిందో ఆ రోజే మార్కెట్ ఫాల్ అవడానికి ప్రధానమైన కారణం. ఆ రోజు నుంచే మార్కెట్ ఫాల్ అవడానికి ప్రధానమైన కారణం దొరికింది మార్కెట్ లో. వేల్స్ కి మనలాంటి రిటైలర్లు ఇలాంటివి అబ్జర్వ్ చేయరు. ఇలాంటి డేటాలుగా మీరు అబ్జర్వ్ చేస్తే మీరు మార్కెట్ లో పేషెన్స్ గా ఉంటే మీకు ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ అమ్మేయాలనే విషయం మీకు క్లారిటీ ఉంటుంది ఫ్రెండ్స్. లేదంటే మనం డబ్బుల్ని లాస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఈ డేటా ఈరోజు చూసి నైట్ యుఎస్ మార్కెట్ చూసి మీకు రేపు ఒక వీడియో తీసుకొస్తాను ఫ్రెండ్స్. అది కూడా రేపు చూడండి. ఈరోజు మనం కొన్ని స్టాక్స్ కూడా చూద్దాం ఇండియాని. ఈరోజు అలాగే ఐఎక్స్ వాళ్ళ ఒప్పందం దీనివన్నీ జరిగాయి కదా. మన లాస్ట్ గా మనం చాలా మాట్లాడినారు. చూడొచ్చు, ఐఎక్స్ 300 కార్డు ఉండే ఫ్రెండ్స్. 300 కార్డు ఉన్నప్పుడు స్టాక్ స్ప్లిట్ జరిగింది. అక్కడ నుంచి ఎప్పుడు 2021 అనుకుంటా ఫ్రెండ్స్. నేను 22 స్టార్టింగ్ లో ఒక 2-3 months కి ఐఎక్స్ అనేది స్టాక్ స్ప్లిట్ అయింది. అప్పటి నుంచి ఐఎక్స్ లో ర్యాలీనే లేదు ఇప్పటిదాకా కూడా. మొన్న కొద్దిగా ర్యాలీ అయింది, కానీ ఇప్పుడు మళ్ళీ ర్యాలీ అవ్వడం లేదు. ఎందుకంటే ఈ ఏపీటీఎల్ వాళ్ళకి
ఫైలింగ్ జరుగుతోంది, దాని గురించి మాట్లాడుతున్నారు, కేసు ఫైల్ గురించి. ఈరోజు అది జనవరి 19కి ఆ చర్చలు జనవరి 19కి వాయిదా పడడం జరిగింది ఫ్రెండ్స్. వీటి కారణంగా ఈరోజు మార్కెట్ 4% ఫాల్ వచ్చింది ఫ్రెండ్స్. అదే చూడొచ్చు, జనవరి 19కి వాయిదా పడింది ఈ చర్చలు. దీని కారణంగా ఈరోజు 4% ఫాల్ వచ్చింది ఫ్రెండ్స్. అలాగే ఈ టాన్ఫాక్ ఇది కూడా టాన్ఫాక్ అని కాయిన్ ఫ్రెండ్స్ కంపెనీ 495 కోట్లతో 20,000 TPA ఫోరెన్ నేషనల్ కెమికల్ కంపెనీని విస్తరించాలని అనుకుంటోంది. వీటి కారణంగా ఈరోజు మార్కెట్ జస్ట్ ఫాల్ అయింది, కానీ కంపెనీని అయితే ఇంకా గ్రో చేయాలని అనుకుంటున్నారు. అలాగే వీళ్ళు QIP ద్వారా 500 కోట్లు నిధులు సేకరించాలనుకుంటున్నారు ఫ్రెండ్స్. నిధులు ఎక్కడ సేకరిస్తారు? మార్కెట్లోనే సేకరిస్తారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్టాక్ ని 1:2గా స్టాక్ బోర్డు విభజించడానికి బోర్డు కూడా ఆమోదం తెలిపింది. వీటి కారణంగా ఇప్పుడు 2 కంపెనీస్ కూడా రావడానికి ఆస్కారం ఉంది. చూడొచ్చు మీరు, ఇది ఇయర్ ఆన్ ఇయర్ కూడా 52% గ్రోత్ లో ఉంది ఫ్రెండ్స్. 52% మంచిగా ర్యాలీ చేసింది ఇది. అదే కెమికల్ ప్లాంట్ బోర్డు కూడా ఆమోదం తెలిపింది. 1:2గా మనకి రాబోయే రోజుల్లో ఈ స్టాక్ ఉండబోతుంది ఫ్రెండ్స్. అలాగే వడాఫోన్ మనకి చాలా మంది తెలుసు. ఈరోజు 9% అప్పు వచ్చింది ఫ్రెండ్స్. మార్నింగ్ 9% అప్పు వచ్చి మళ్ళీ ఓవరాల్ గా మార్కెట్ ఫాల్ కి 1.74 లాస్ లోనే క్లోజ్ అయింది. ఎందుకు 9% మార్నింగ్ అప్పు వచ్చిందంటే వీళ్ళకి అప్పులు ఉన్నాయి కదా, ఈ అప్పులు ఎప్పుడు కట్టాలి అనే డేట్ మార్కెట్కి చెప్పడం ద్వారా ఈ మార్కెట్ మార్నింగ్ 9% అప్పు వచ్చింది ఫ్రెండ్స్. ఎప్పుడెప్పుడు కట్టాలంటే వీళ్ళు మొత్తం అప్పు వీళ్ళకి 87,695 కోట్లు ఉంది ఫ్రెండ్స్. వీళ్ళు ప్రతి సంవత్సరం 2032 దాకా ఏం కట్టరు. వీళ్ళు 2032 నుంచి 2035 వరకు సంవత్సరానికి 100 కోట్లు మాత్రమే చెల్లించేటట్లు ఒప్పందం జరిగింది. తర్వాత 2036 నుంచి 2041 వరకు వీళ్ళ అప్పు ఎంతుందో సమానంగా ఈ 4 ఏళ్లలో కట్టడానికి అగ్రిమెంట్ కుదిరింది. కాబట్టి గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేసింది. కాబట్టి ఈ డేట్స్ అనేది కంపెనీ గ్రో అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మార్కెట్ ఆ డేట్స్ కొంచెం లాంగ్ టైం కదా, 10 years టైం ఇవ్వడం కంపెనీ గ్రోత్ అవ్వడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి వీళ్ళ అప్పు కూడా అదే మారిటోరియం ఇవ్వడం వల్ల వీళ్ళకి కొంచెం ఈరోజు అయితే 9% అప్పు వచ్చేసి మళ్ళీ మార్కెట్ యథావిధిగా ఫాలో అవుతుంది. కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ 1.74% అనేది ఫాల్ వచ్చింది. ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే చూడండి, మనకి 42% అప్పు ఉంది ఫ్రెండ్స్. ఇయర్ ఆన్ ఇయర్ లో వడాఫోన్ ఐడియా కూడా 42% అప్పు ఉంది. కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగింటుంది ఈరోజు. ఎందుకంటే 9% అప్పు రావడం అంటే ఆల్మోస్ట్ మీకు 50% స్టాక్ ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్, కాబట్టి 50% లాభాల్లో ఉన్నారు. కాబట్టి ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే ఖచ్చితంగా సెల్ ఆఫ్ వచ్చింది, ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. క్రిప్టో కరెన్సీ చూద్దాం ఫ్రెండ్స్. చూడొచ్చు, బిట్ కాయిన్ కూడా లాస్ట్ మొన్న 94,222 గాడికి వెళ్ళింది. ఈరోజు 90,525 మార్కెట్ ఫాల్ అవుతోంది.
ఒకవేళ ఇది ఇలాగే ఫాల్ కనుక కంటిన్యూ అయితే బిట్ కాయిన్ లో కూడా మీరు 75,000 to 80,000 మధ్యలో కూడా చూడడానికి ఆస్కారం ఉంటుంది. నాట్ ఫైనాన్షియల్ అడ్వైస్ ఫ్రెండ్స్. అక్కడ కనుక వచ్చిందంటే మార్కెట్ 75,000 నుంచి 80,000 మధ్యలో కనుక బిట్ కాయిన్ ప్రైస్ మళ్ళీ వచ్చిందంటే మనం మార్చిలో 2025 మార్చిలో చూసిన ప్రైస్ అదే. ఆ ప్రైస్ కనుక వచ్చిందంటే మార్కెట్ ఇంకా బ్లీడింగ్ అవడానికి ఆస్కారం ఉంది. ఇథీరియం కూడా $3,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. మీకు ఆ ప్రైస్ కనుక వచ్చిందంటే ఇథీరియం మళ్ళీ 2,000 కిందకి వస్తుంది. నాట్ ఫైనాన్షియల్ అడ్వైస్ ఫ్రెండ్స్. ఇవన్నీ నేను జస్ట్ ఎక్స్పెక్టేషన్ చెప్తున్నా. ఈ బిట్ కాయిన్ ఫాల్ అయితే కనుక ఆటోమేటిక్గా ఇవన్నీ ఫాల్ అవుతాయి కాబట్టి, ఫాల్ అవ్వకపోతే మాత్రం ఇక్కడే స్టేబుల్గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. సోల్ మీరు చూడొచ్చు $110 ఉండే ఇప్పుడు $138 దగ్గర ట్రేడ్ అవుతుంది. చూడొచ్చు 116. డామినెన్స్ చూద్దాం. మనకి డామినెన్స్ చెప్తుంది మన క్రిప్టో మార్కెట్ లో ఏ విధంగా నడసబోతుందని. చూడొచ్చు 59 ఉంది ఫ్రెండ్స్. మనం లాస్ట్ టైం చూసినప్పుడు కూడా సేమ్ ఇక్కడే ఉంది. 59.60 నుంచి వచ్చింది అనుకోండి. 1% ఫాల్ అయింది కాబట్టి మనం ఆల్ట్ కాయిన్స్ లో కూడా ర్యాలీ చూడడం 30 నుంచి 50% ర్యాలీ జరగడం జరిగింది. అది పెద్ద విషయం అయితే కాదనుకోండి. ఎందుకంటే అవి ఎక్కడి నుంచి పడ్డాయో ఫాల్ అయ్యో భారీ ఫాల్ అనమాట 2025 క్రిప్టో కరెన్సీ. కాబట్టి అది 30-50% అనేది చూసినా కూడా ఇన్వెస్టర్లు నాకు తెలిసి ప్రాఫిట్ కూడా బుకింగ్ చేసి ఉండరు. కింద ఎవరైతే కొని ఉంటారో వాళ్ళు మాత్రమే ప్రాఫిట్ బుకింగ్ చేసి ఉంటారు తప్ప 2025 2024లో కొని ఉన్న వాళ్ళు అయితే ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసి ఉంటారు అనేది నా అభిప్రాయం ఫ్రెండ్స్. అదే డామినెన్స్ ఫాల్ అయితేనే ఆల్ట్ కాయిన్స్ లో కూడా ర్యాలీ వస్తుంది. డామినెన్స్ ఫాల్ కాకపోతే ఆల్ట్ కాయిన్స్ లో ర్యాలీ అవ్వదు. ఆల్ట్ కాయిన్ ఇండెక్స్ చూద్దాం. చూడండి 37కి వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఒక మంచి మూవ్ అనమాట. మనం చూసినప్పుడు ఎంత ఫ్రెండ్స్ 16, ఈరోజు 37 డబల్ అయింది. ఇప్పటికీ బిట్ కాయిన్ సీజన్ లోనే ఉంది మార్కెట్. ఇంకా ఆల్ట్ సీజన్ లకి అయితే ఏం రాలేదు. కానీ ఇది ఇలాగే కనుక కంటిన్యూ అయ్యి మార్కెట్ లో ఈ గ్లోబల్ అన్సర్టనిటీస్ తగ్గినాయంటే మార్కెట్ లో మంచిగా ర్యాలీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. లేదంటే ఇలాగే బిట్ కాయిన్ సీజన్ లో ఉంటుంది. ఆల్ట్ కాయిన్స్ ఇలాగే బ్లీడింగ్ అవుతూ ఉంటాయి. జెడ్ఈసి మంచి ప్రాఫిట్ ఇచ్చింది 2025లో. నిన్న 20% ఫాల్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఈ మార్కెట్ లో జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా కొనాలి. లేదంటే చాలా లాస్ అవడానికి ఆస్కారం ఉంటుంది ఈ కాయిన్స్ లో. క్రిప్టో కరెన్సీలో సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ నేను ఎన్నోసార్లు చెప్పాను. కేవలం బిట్ కాయిన్ మాత్రమే. 50% ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 1000 రూపీస్ ఉంటే 50-60% బిట్ కాయిన్స్ లోనే పెట్టుకోండి ఫ్రెండ్స్. లేదంటే డబ్బులు లాస్ అవడానికి ఛాన్స్ ఉంది. మీ దగ్గర 100 రూపాయలు ఉందంటే 60 రూపాయలు బిట్ కాయిన్ లో పెట్టుకోండి. ఒక 30 రూపాయలు ఇథీరియంలో పెట్టుకోండి. ఇంకొక 10 రూపాయలు మీకు నచ్చిన ఏదైనా స్మాల్ క్యాప్ స్టాక్స్ లో పెట్టుకోండి. కానీ ఎక్కువ మాత్రం దేనిలోనే పెట్టకండి. మీ హెవీ అమౌంట్ మాత్రం బిట్ కాయిన్ లోనే ఉండాలి. లేదంటే లాస్ అవడానికి హై ఛాన్స్ ఉండాలి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే ఇది మనము రేపు అన్ఎంప్లాయ్మెంట్ డేటా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనము రేపు ఒక వీడియో తెస్తాను. రాబోయే రోజుల్లో మార్కెట్ ఈ అన్ఎంప్లాయ్మెంట్ డేటా ద్వారా ఏం మారబోతోంది, డేటా ఈ డాలర్ ఇండెక్స్ ఈరోజు నైట్ ఏ విధంగా ఉండబోతుంది, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. ఈరోజు నైట్ మెయిన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిందంటే మార్చిలో రేట్ కట్ వస్తుంది. లేదంటే జూన్లోనే ఉండడానికి ఆస్కారం ఉంది ఫ్రెండ్. ఈ కారణాల వల్ల కూడా మార్కెట్ ఫాలో అవుతుంది అనేది నా అభిప్రాయం. ఈ
ట్రేడ్ డీల్స్, టారిఫ్ టెన్షన్, గ్లోబల్ టెన్షన్స్ అనేది కేవలం 30% మాత్రమే ఎఫెక్ట్ చూపించగలదు మార్కెట్. 70% డేటా మాత్రం 70% మాత్రం ఈ వచ్చే డేటాస్ మీదనే మార్కెట్ అనేది ఏం డిసిజన్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటుంది ఫ్రెండ్స్. ఇది చూద్దాం ఫ్రెండ్స్. ఓవరాల్ గా అయితే ఇది మనం డేటా చూసి మీకు రేపు కూడా ఒక మంచి వీడియో తీసుకొస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.